హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నా మోహన్ లాల్, వివేక్ ఓబెరాయ్ అండ్ అజయ్ దేవగన్ అండ్ మనీషా కోయిల్ యాక్ట్ చేసి అండ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన కంపెనీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నా పేరు చెప్పడం మూవీ అయితే చాలా బాగుంటుంది. వర్మ డైరెక్ట్ చేసిన ఇంకొక కల్ట్ మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ముంబైలో 90s మాఫియాస్ ఆర్ రూలింగ్ ద స్టేట్ అనమాట. వాళ్ళే దందా చేస్తుంటారు అండ్ వాళ్ళే కబ్జాలు చేస్తుంటారు అండ్ అదొక సపరేట్ ప్రపంచ మాఫియా అని చెప్పి. సో అప్పుడు గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుంటుంది. రౌడీ షీటర్స్ అందరినీ షూట్ అట్ సైడ్ ఆర్డర్ అయితే ఇస్తుంది గవర్నమెంట్. సో పోలీసులు అందరూ రౌడీ షీటర్లు అందరినీ కాల్ చేస్తుంటారు. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ సత్య అనే మూవీ అయితే తీశాడు. సో ఇప్పుడు ఈ కంపెనీ విషయానికి వస్తే ఈ గవర్నమెంట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దయానాయక్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్నాడు. తను ఆల్మోస్ట్ ఒక 75 మందిని అయితే ఎన్కౌంటర్ చేస్తాడు. ఇంకొక పర్సన్ కూడా తన పేరు అయితే శర్మ ఉంటుంది. తనైతే ఆల్మోస్ట్ ఒక 93 మందిని అయితే ఎన్కౌంటర్ చేస్తాడు. సో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తారు. వాళ్ళు దాదాపు చెప్పినట్టు ఒక 70+ మెంబర్స్ని అయితే వాళ్ళైతే కాల్ చేశారు. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే కొంతమంది ఆ ఫీల్డ్ని వదిలేశారు అండ్ కొంతమంది ఏంటంటే దుబాయ్ పారిపోయారు అండ్ కొంతమంది వేరే కంట్రీకి అయితే పారిపోయారు అండ్ కొంతమంది బ్యాంకాక్, థాయిలాండ్, సింగపూర్ ఇటైతే పారిపోయారు. సో ఏమైందంటే మాఫియా అనేది ఖాళీ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే క్రైమ్ అనేది చావదు, దాని రూపం మార్చుకుంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము ఆ ఫీల్డ్ని వదిలేసాము అని చెప్పి వాళ్ళైతే ఇంకొక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, హోటల్ బిజినెస్, ఇలా రియల్ ఎస్టేట్ అని చెప్పి వాళ్ళైతే పేర్లు మారుస్తారు. బట్ లోపల మాత్రం వాళ్ళు చేసేది దందా అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ గ్యాంగ్లో కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. బికాజ్ పాత వాళ్ళు చాలా మంది అయితే ఎన్కౌంటర్లు చనిపోయారని, కొంతమంది అయితే దేశం వదిలి పారిపోయారని, కొంతమంది ఆ ఫీల్డ్ని వదిలేస్తారు. బట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాళ్ళ ఐడెంటిటీ మార్చుకొని మళ్ళీ దందాని అయితే రన్ చేస్తుంటారు. సో అందులో కొత్త వాళ్ళు అయితే హైర్ చేసుకుంటారు బికాజ్ మళ్ళీ ఆ షోని మాఫియాని రన్ చేయడానికి. సో అప్పుడు ఆ ప్రాసెస్లో బాగానే అజయ్ దేవగన్ తన ఒక గ్యాంగ్స్టర్, బట్ తన పైకి చూపించేది మాత్రం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్, బట్ తన లోపల మాత్రం గ్యాంగ్ని రన్ చేస్తుంటాడు. సో ఆ గ్యాంగ్లో కొత్త వాళ్ళని చేర్చుకుంటారు. సో ఆ ప్రాసెస్లో భాగంగానే వివేక్ ఓబెరాయ్ వచ్చి అజయ్ దేవగన్ గ్యాంగ్లో అయితే చేరుతాడు. సో అప్పుడు అంచెలంచెలుగా వివేక్ ఓబెరాయ్ అయితే తను ఒక పెద్ద గ్యాంగ్స్టర్కి అయితే ఎదుగుతాడు. అప్పుడు ఏమవుతుందంటే అజయ్ దేవగన్కి వివేక్ ఓబెరాయ్కి ఒక క్లాష్ అనేది జరుగుతుంది అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మోహన్ లాల్ కానీ అండ్ వివేక్ ఓబెరాయ్ కానీ అండ్ అజయ్ దేవగన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ అంటే మోహన్ లాల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ద కంప్లీట్ యాక్టర్. తను ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ అయితే చేశాడు అండ్ యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ఈ మూవీలో తన రోల్ ఏంటంటే తను ఒక బేసిక్లో ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ వివేక్ ఓబెరాయ్కి ఇది ఒక ఫస్ట్ మూవీ, బట్ అయినా సరే చాలా బాగా చేస్తారు. అండ్ అజయ్ దేవ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తను కూడా చాలా బాగా చేస్తారు. బట్ ఏంటంటే ఈ మూవీ యాజ్ యూజువల్ వర్మ గారి టేకింగ్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంటుంది. ఒక రస్టిక్ రియలిస్టిక్ మూవీగా ఈ మూవీ అయితే ఉంటుంది. అండ్ వన్స్ స్టార్టింగ్ వివేక్ ఓబెరాయ్ అజయ్ దేవగన్ గ్యాంగ్లో అయితే జాయిన్ అవుతాడు. అక్కడి నుంచి స్టోరీ మొత్తం ఫార్వర్డ్ వెళ్తూనే ఉంటుంది. వాళ్ళందరి మధ్యలో ఈగో క్లాష్ వచ్చేంత వరకు మళ్ళీ యాజ్ యూజువల్ ఈ మాఫియా అంతా రన్ అవుతుంది అని చెప్పి పోలీసులకు తెలుస్తుంది. అండ్ మళ్ళీ పోలీసులు షూట్ అట్ సైడ్ ఆర్డర్ అయితే ఇస్తారు. అండ్ ఫైనల్గా ఎవరు మిగిలారు, ఎవరు చనిపోయారు అనేది మిగతా స్టోరీ. ఇలా అన్నీ బాగుంటుంది. ముఖ్యంగా టేకింగ్ అనేది బాగుంటుంది, షార్ట్ డివిజన్ బాగుంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మీరు అయితే రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ చూడండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.